అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపియన్ మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కల్వన సుజాత మన దగ్గర ఉందో మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్, పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నందుకు. మేడం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా మీరు ప్రోత్సహించారు? ఆల్రెడీ ఈ 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది ఉంది. ఈరోజు కాంగ్రెసే ప్రభుత్వంలో ఉంది తెలంగాణలో. కాబట్టి పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను ఈరోజు ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా, ఒక పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రభావం అనేది పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఉంటుంది. ఏ విధంగా అయితే మొన్న అసెంబ్లీలో గెలిపించారు, అంతకన్నా పెద్ద మెజార్టీతో ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మేము అంతకన్నా పెద్ద మెజార్టీతో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం కోసం తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలు, సోనియా గాంధీ గారి కుమారుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు అంటే డెఫినెట్గా తెలంగాణ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు ఈసారి ఓటేసి వారు మాకైతే ఆశీర్వదించారు. అలా అదే విధంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆశీర్వదిస్తారనేది మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా ఆశీర్వదిస్తారనేది పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మరి నిన్న మొన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఇంకే ఉన్నదిలేండి కానీ వాళ్ళకి ఇక సచిన పాము, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడే కానివ్వండి, ఇంకోళ్ళు ఇతరత్ర ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళ నాయకులు వాళ్ళందరూ రేపొద్దున ఎన్నికలకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ విషయం వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మేము దానికి రేపొద్దున తెలంగాణలో గతంలో 10 ఏళ్ళు చేసినటువంటి తెలంగాణకు మోసం వాళ్ళ విషయం మాట్లాడతాం. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి కూడా మేము మాట్లాడబోతాం. ఎందుకంటే ఏ అర్హత పెట్టుకొని రేపొద్దున ఓటు అడగడానికి వస్తారు అని అంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పాలమూరు జిల్లాలో మనం నిలబడి మాట్లాడుతున్నాం. ఈ పాలమూరు జిల్లా ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్కి జాతీయ హోదా కల్పించడంలో నీ పాత్ర ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి రేపు పొద్దున పార్లమెంటు సభ్యులు ఎవరైనా కూడా అయితే డీకేఆర్న కానివ్వండి, ఇంకోరు ఎవరైనా కానివ్వండి, మరి మీ పాత్ర ఎంత ఉంది? మరి ఈరోజు 68% వాటా నా తెలంగాణ వాటాని పక్క ఆంధ్ర రాష్ట్రానికి కేసీఆర్ అప్పగించినప్పుడు నీ నోరు ఎందుకు పెగులుకొని పోయింది, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈరోజు వచ్చి శుద్ధపూసల్లాగా మరోసారి మోదీ ప్రధాని కావాలంటే ఎందుకు కావాలి తల్లి? నువ్వు ఎంపీ ఎందుకు కావాలి? మీ మోదీ ఎందుకు ప్రధాని కావాలి అని నేను అడుగుతున్నా. ఈరోజు దేశాన్ని అప్పులపాలు చేసినందుక, ఈరోజు తెలంగాణలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులు చేస్తుంటే, ఇంత గోస పెడుతుంటే కనీసమైన మీద విచారణ చేయకుండా పైగా లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని ఆయనకి ఎలాంటి కనీసం ఒక్క ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఆయన మీద ఒక్క నేరం కూడా ఆరోపణ చేయనటువంటి, నేరం కూడా ప్రూవ్ చేయనటువంటి మీకు ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకాలు మా తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ఇద్దరు దిగుతున్నందుకు మీకు ఓటేయాలనా? మీరిద్దరు కలిసి ఒకే కూటమిగా అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని ఈరోజు తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి బయలుదేరితే ఓటేస్తారా? మీకు తెలంగాణ ప్రజలకు తెలీదా? మొన్న కూడా కవితను అరెస్ట్ చేయకపోవడం తెలంగాణలో ఓటంలో భాగం అని మీ ఇద్దరికి తెలిసినటువంటి విషయంతో ఈరోజు అప్రమత్తమై కవితను అరెస్ట్ చేపిస్తారంట. మరి ఇదెందుకు గుడ్డిగాడిది పనులు దోమినరా? ఏడాది అర్థమాయ ఆమె ఇష్యూ అవుతుండి అవసరం లేని జాగాల ఐటీ కేసులు, అవసరం లేని జాగాలు ఈడీ దాడులు చేపిస్తారు. మరి ఎందుకు కేసీఆర్ కుటుంబం మీద అంత ప్రేమ మీకు? ఈరోజు అరెస్ట్ అనే పదం ఎందుకు వస్తుంది అని అంటే కేసీఆర్ మొన్న ఓడిపోయింది కవిత అరెస్ట్ కాకపోవడమే అని తెలుసుకొని తన బిడ్డని పావులాగా కేంద్రంకి అప్పచెప్పాడు. అంటే ఇప్పుడు పార్లమెంట్గా మెయిన్గా ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారంటారా? ఎన్నికల నేపథ్యం చేసి సానుభూతి పొందాలనేది వాళ్ళ లక్ష్యం, సానుభూతి. కానీ తెలంగాణ ప్రజలంతా మరీ ఈరోజు కొట్లాడుకొని తెచ్చుకొని పెన్ డౌన్ చేసినటువంటి తెలంగాణ బిడ్డలు ఒక ఉద్యమ నేపథ్యంలో, అందులో ముఖ్యంగా పాలమూరు బిడ్డలు, వాళ్ళకి తెలియదా ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయొద్దనేది? వాళ్ళకి తెలుసు కదా. మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు. వాళ్ళేమో 1,20,000 కోట్లు, 120 లక్షల కోట్లు వాళ్ళ దేశం మీద అప్పు చేశారు. వీళ్ళేమో 7 లక్షల కోట్ల అప్పు చేసిందే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ధరణి పేరు మీద భూముల్ని దోచుకొని అధికారులు ఇండైరెక్ట్గా బినామీలుగా మారి రాష్ట్రాన్ని దోచుకున్నారు. వాళ్ళేమో ఇద్దరికి దోషపెట్టిండ్రు, వీళ్ళేమో కల్వకుట్ల కుటుంబానికి దోషపెట్టిండ్రు. ఇద్దరు గురించి తెలుసు కదా. మళ్ళీ వీళ్ళిద్దరు గురించి తెలిసినాక తెలంగాణ బిడ్డలు ఎట్లా ఓటేస్తారు? మొన్న మీకు 9 సీట్లు ఇచ్చిండ్రు బీఆర్ఎస్కి లాస్ట్ టైం.
మరి కేంద్రంలో మీరు ఏ పార్టీ కొట్లాడి తెలంగాణకు రావాల్సినటువంటి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హోదాలో మీరు ఏం తీసుకొని వచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ తీసుకొని వచ్చిండ్రా? IR ప్రాజెక్టు పోకుండా కాపాడగలిగినరా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాగలిగినరా? మీ 9 మంది కొట్లాడి కనీసం రైతులు ఆడ ఉద్యమం చేస్తుంటే కనీసం వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళ పక్షాన మీరు 4 నల్ల చట్టాల పక్షాన వాళ్ళ పక్షాన రైతుల పక్షాన నిలబడ్డారా? చచ్చిపోయిన తర్వాత 700 మంది చచ్చిపోతే కుటుంబానికి ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తాను పోయిన ఎవడబ్బా సొమ్మని వాళ్ళకి ఇచ్చిపోయిన బతికుండంగా వాళ్ళకి కనీసం సానుభూతి తెలియాలి. చచ్చిపోయినాక పంజాబ్కు పోయి 3 లక్షలు ఇస్తాను ఎట్లా ఓటేస్తారు? తెలంగాణ రైతాంగం, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ సభ్యులు ఎట్లా ఓటేస్తారని నమ్ముతున్నారు? ఇంకొక విషయం, మాజీ మంత్రి డీకర్ణ కూడా ఆనాటు నేను ముందలుండి పోరాడి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నెట్టంపాడు కావచ్చు, కల్లకుర్తి కావచ్చు, ఆ ప్రాజెక్టుల కోసం నేనే పోరాడినని ఆమె చెప్తుంది. ఏ పార్టీలో ఉండంగా పోరాడిందే అనుకుందాం కాసేపు. ఏ పార్టీలో ఉండంగా పోరాడింది? నువ్వు బీజేపీలకు సరే నువ్వు ఉండంగా పోరాడినావు, నువ్వు ఏం చేసినావు? సరే నీ వంతుగా నీ పాలమూరు బిడ్డలకి ఏం చేసినావు? మొన్న నీ చుట్టం కాబట్టి నీ అల్లుడవుతాడో ఎవరైతాడో ఆయనను గెలిపించుకుంటేవి. అంటే మీరు ఈ లోపాయికార ఒప్పందాలు నడిచినట్టే కదా, మీరు ములాఖాత్ చేసుకుంటే సరిపోద్దా? మరి నేను అడుగుతున్నా, సరే నువ్వు పోరాడినావు, ఏం సాధించినావు? ఎప్పుడు పోరాడినావు? బీజేపీ తరఫు నుంచి పోరాడినావా? తెలంగాణ బిడ్డల తరఫు నుంచి పోరాడినావా? ఇప్పుడు ఎందుకు మొన్నటిదాకా తెలంగాణ వేరైపోయిన తర్వాత ఎందుకు జాతీయ హోదా కోసం నువ్వు కనీసం ఆడ కూర్చొని ఒక్కనాడన్న ధర్నా చేసినావా? 68% నీళ్లు పోతుంటే మనం ఆపగలిగినవా? నువ్వు ఎట్లా కొట్లాడినావంటే తెలంగాణ బిడ్డలు నమ్ముతారు. ఒక మహిళగా ఈరోజు ఉచిత బస్సు ఇస్తుంటే దాని మీద కన్నుగుట్టి DKR నమ్మ ఏమంటది, ఆర్టీసీ బస్సులు హైదరాబాద్లో ఉంటాయి, మన ఊర్లలో బస్సులు ఉన్నాయా అని అడుగుతుంది. అంటే మీ కారు ఎక్కి దిగితే తప్పించి ఊర్లలో బస్సులు ఉన్నాయో కూడా తెలియనటువంటి ఎర్రి వెంగళమ్మకు ఎట్లా ఓటేస్తారు తెలంగాణ ప్రజలు? ఊర్లలో బస్సులు మేము మహిళలకు ఉచితంగా ఇస్తలేమా? మీ మీడియా సాక్ష్యంగా అడుగుతున్నాం మేము. ఇంకొక విషయం అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ BRS లోపాయన ఒప్పందం కుదించుకున్నదా? నిజమంటారా? 100% మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఆల్రెడీ చెప్పిండ్రు, వాళ్ళు ఒక 7 సీట్లు వాళ్ళకు దారాదత్తం చేయబోతున్నారా, లేకపోతే వీళ్ళు 7 సీట్లలో పోటీ చేసి 10 సీట్లు వాళ్ళకు ఇంటర్నల్గా ఒప్పందం జరిగిందా అనేది నిన్న చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. అది తథ్యం. మేము గతంలో చెప్పినాం ఇద్దరు ఒకటే అని, అప్పుడు బయటపడలేదు. ఇప్పుడు 100% కవితను అరెస్ట్ చేసి ఆ సింపతి గెయిన్ చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తే ఇంకా ఉన్న విలువ పోతుంది. కేసీఆర్ పక్క ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఆయన పప్పులు ఉడుకుతలేవు, వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటికి తీస్తున్నాం. కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే పూర్తిగా ఇద్దరు కేంద్రంలో రాష్ట్రాల్లో ఇద్దరు కలిసి మమ్మల్ని ఊచలు లెక్క పెట్టిస్తారు. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తే అరాకొరా ఓటు శాతం వాళ్ళకి కల్పిస్తే కనుక రేపు వాళ్ళు తప్పిదారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాకు సిబిఐలు ఉండవు, ఈడీలు ఉండవు, ఏముండవు. మేము ఒకవేళ మాకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అరెస్ట్ చేపిస్తే వాళ్ళు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు. మేము ఏదేచ్ఛగా దేశాన్ని విడిచిపెట్టి మొత్తం మెల్ల మూట సదురుకొని నేను నా కుటుంబం ప్రత్యేక విమానం తయారు చేసి పెట్టుకున్నాం, మురికిపోదామనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత అదే జరుగుతుంది. కాబట్టి మా ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా, దయచేసి వాళ్ళ పాస్పోర్ట్లు, వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కేసులలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయమే కానీ, దేశంలో 7 లక్షల కోట్లు ఎందుకు జరిగినాయి అనే విషయంలో కానీ, ఒక్కొక్కడు శివ బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎంతోమంది అవినీతి పరులు తెలంగాణలో పోషించి పెంచినటువంటి వీళ్ళ బినామీలు చాలా పెద్ద కథ బయటపడబోతుంది. 3 నెలల్లోనే లక్షల కోట్ల వీళ్ళు చేసినటువంటి స్కాములు బయటపడ్డాయి. కాబట్టి ఏ క్షణమైనా వాళ్ళు రేపు పొద్దున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నా సైడ్ నుంచి పాలమూరు ప్రజల నుంచి విన్నపం. ఇంకో విషయం మేడం, అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఒక విషయం అంటున్నారు, అంటే ప్రజాపాలన కోసం ఏ విధంగా నన్ను యాత్రలు చేస్తారు కానీ మీరు విహారయాత్రలను ఎట్లా అంటారని వాళ్ళు విమర్శిస్తున్నారు. దీని మీద ఏమంటారు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్ల వాళ్ళు? మరి తెలంగాణ రోడ్ల మీద నడుచుకుంటా మీకు కనీసం జిల్లా షాద్నగర్ జిల్లా అని అంటుంది ఆమె, ఊర్లలో బస్సులు లేవు అంటది. మరి వీరు విహారయాత్రలకు ఫ్లైట్లలో బస్సులలో తిరిగేటోళ్ళలాగా కార్లలో తిరిగేటోళ్ళలాగా కనబడుతుండ్రా? కాలినడకన ప్రజల దగ్గర పోయి ఊర్లు తిరిగిన వాళ్ళు గడివి ఎప్పుడన్నా గ్రామాల దగ్గర పోయిందా ఈ అరుణమ్మ? ఎప్పుడన్నా గ్రామీణ ప్రజల అవస్థలు కనుక్కున్నదా? ఈమె జన్ధన్ ఖాతా అన్నారు, ఆ రోజు 15 లక్షలు అకౌంట్లో దన్ అని పడతాయి అన్నారు. మరి ఖాతాలు తెలిసిండ్రు, ఈరోజు జీరో అకౌంట్ ఉంటేనంటే వేరే అకౌంట్ తెరుచుకోవడానికి లేదంటే ఈ అకౌంట్ క్లోజ్ చేసుకుంటేనే ఇంకో అకౌంట్ తెరుచుకోవాలంట. ఈరోజు అకౌంట్లు ముప్పిచ్చేస్తున్నాం మీకు. ఈరోజు ఏ రకంగా ఓటేయాలి,
ఆనాడు ఏమంటారు నల్ల ధనాన్ని తీసుకొని వచ్చి ప్రజల అకౌంట్లలో ఇస్తామన్నారు. ఏడున్నది ఈ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిండా, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఈ తెలంగాణలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు బీజేపీకి అడిగినవా? నువ్వు ఏమన్నా తెలంగాణకి ఏమి స్పెషల్గా నువ్వు ₹1 తీసుకొని వచ్చినావు? నీ వంతుగా నేను అడుగుతున్నా. మరి ఈరోజు పెట్రోల్ ₹110 పెరిగినందుకు నీకు ఓటేయాలనా? ₹1150 గ్యాస్ చేసినందుకు నీకు ఓటేయాలనా? నిత్యావసరాల సరుకులు ఆకాశానికి అంటినందుకు నీకు ఓటేయాలనా? లేకపోతే అదానీ అంబానీలకి 12 లక్షల కోట్లు వే ఆఫ్ చేసినందుకు నీకు ఓటేయాలనా? పేదలు ₹1 కట్టకపోతే ఇంటి మీద బ్యాంకు వాళ్ళు దాడి చేస్తారు, పోలీసు వాళ్ళు దాడి చేస్తారు, ఫైనాన్షియల్ దాడి చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకపోతారు. కానీ వాళ్ళు మాత్రం గుజరాతీలకు దేశాన్ని అప్పచెప్పేసి దేశంలో మేము స్థాపించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒకటి అమ్మేసుకొని ప్రైవేట్ సంస్థలుగా చేసేసి ఈరోజు దేశాన్నే ప్రైవేటీకరణ చేసేసే ప్రయత్నంలో ఉన్నటువంటి బీజేపీకి ఓటేయాలనా? మీరు అడుగుతున్నారు. ఈ పెద్ద మనిషి నిన్న చెప్తోంది, ఆమె సమావేశాలలో నిన్న విజయ యాత్రనే ఏదో విజయ సంకల్ప యాత్రలో ఏమో చెప్తోంది ఆమె. మోదీనంట బండి మీద ఛాయ్ అమ్మిండంట. నేనంటున్నా ఈరోజు బండి మీద ఛాయ్ అమ్మిన మోడీ అనేది ఎంత అబద్ధమో దేశాన్ని అమ్మేస్తున్నది అంతే నిజము. దేశాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేసేసి ఇద్దరికి అదానీ అంబానీలకు దేశ సంపదనంతా దోషిపెడుతున్నాడు. మేము 170 సంస్థల్ని దేశంలో నిర్మాణం చేస్తే అందులో 30-40 అమ్మేసుకున్నారు. మీరు ఈరోజు ఎల్ఐసి నమ్ముకుంటారా? బీపీఎల్ నమ్ముకుంటారా? విమానయానాన్ని నమ్ముకుంటారా? నౌక నమ్ముకుంటారా? బొగ్గు నమ్ముకుంటారా? స్టీల్ ప్లాంట్ నమ్ముకుంటారా? ఏమి అమ్ముకోవట్లేదు. బిఎస్ఎన్ఎల్ నమ్ముకుంటారు, ఎన్ని అమ్ముకోలేదు. రైట్ మేడం, ఇంకో విషయం ఏదంటే మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంకి వచ్చిన వెంటనే కూడా ఢిల్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏదో డిప్యూటీ సీఎం కూడా అందరు కలిసి కూడా నీటి వనరుల శాఖ మంత్రిని కూడా కలిశారు. అయితే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కల్పించాలంటూ కూడా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. కానీ మీరు హోదా ప్రకటిస్తలేరని చెప్పి బీజేపీ వాళ్ళని విమర్శ చేసింది. దీని ఎట్లా? వాళ్ళు కల్పిస్తామని కల్పించిన రోజు కదా ముచ్చట. మేము అడిగినాం, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి అడగాల్సినవి, తెలంగాణకు రావాల్సిన హక్కులు పార్టీలను పక్కకు పెట్టి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన హక్కుల్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలి అంటే డెఫినెట్గా ప్రధాని ఏ పార్టీ ఉన్నా ప్రధాని దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు అడగడం మా బాధ్యత, పూర్తి స్థాయిలో తీసుకొని రావడం కూడా మా బాధ్యత, ప్రజలకు పంచాల్సినటువంటి బాధ్యత కూడా మాది ఉంది. కాబట్టి మేము అడిగినాము. సానుకూలంగా స్పందించకపోతే ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఆ విధంగా మేము చెయ్యము అని అంటే ఇంకో యాంగిల్ ఉంటుంది కదా. చేస్తామా అని చెప్పి రేపు తప్పించుకున్నా మేము వదులుతామా? ఎన్నికల కోడ్ రావడానికి సమయం ఉంది. అప్పటి వరకు మేము అడిగిన ఏం చేస్తారో చూద్దాం. లేకపోతే రేపు పొద్దున గల్లీ మే హమీ హై, ఢిల్లీ మే హమీ ఆతే కల్. తెలంగాణకి ఇక్కడ నుంచి అత్యధిక శాతంగా పార్లమెంటు సభ్యుల్ని ఇస్తే మేము ఢిల్లీలో మేమే ఉంటాం, పూర్తి నిధుల్ని తెలంగాణకు ఆనాటి ఇచ్చినటువంటి ఎన్నో హామీల్ని కూడా నెరవేర్చగలుగుతాం కదా. ఈరోజు 4 ఉన్న ఎంపీల్ని ఈరోజు రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి ఉండి సమ్మక్క సారక్క జాతర సమయంలోనే ప్రకటించండి మాకు జాతీయ హోదా కల్పించాం మేము దీనికి అని చెప్పిండు. ఒక్కటి తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా తెచ్చినవా? ఆ రోజు మొన్న అక్కడ మణిపూర్ కాలిపోతుంటే ఈడ కూర్చొని పెద్ద మనిషి పిచ్చి మాటలు మాట్లాడిండు. మహిళల మీద సానుభూతి లేదు, ప్రజల మీద మీకు గౌరవం లేదు, మీకు ఎందుకు ఓటేయాలి? మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నందుకు ఓటేయాలన్నా, కొట్లాటలు పెడుతున్నందుకు ఓటేయాలన్నా, కేవలం సెంటిమెంట్ మీద ఓట్లు అడుగుతున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా? కాబట్టి మీరు ఏం చెయ్యరు, దేశాన్ని కొలాప్స్ చేసిర్రు. 120 లక్షల కోట్లు మా నెత్తి మీద పోసిర్రు. మేము ఎందుకు కట్టాలి మీరు చేసిన అప్పుని? మీరు మీ కుటుంబాలకు దోచుకొని పెట్టుకున్నారు, మేమెందుకు కట్టాలి? మేము నడిచే రోడ్డు కాడి నుంచి పీల్చే గాలి వరకు మేము ట్యాక్స్ కడుతున్నాం. ఫైనల్ ఒక విషయం, ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? 15 మా టార్గెట్, మినిమం 12 దాటుతాయి. ముఖ్యంగా మొట్టమొదటిది ఈరోజు నేనైతే ఇక్కడ మరి అధికార ప్రతినిధి ఇన్ఛార్జిగా ఉన్నాను పార్లమెంటుకు. కాబట్టి మరి మా వంశీచందర్ రెడ్డి గారికి, ఇక్కడ డాక్టర్ వంశీచందర్ రెడ్డి గారికి మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం కూడా మొన్న కొడంగల్లో మనం చూసినాం. కాబట్టి ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి గారు అక్కడ అన్నారు, ఎందుకంటే కొడంగల్ కూడా మా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గం, పుట్టినటువంటి పాలమూరు 2 కూడా కలిసి వస్తాయి. కాబట్టి కొడంగల్ నుంచే 50,000 మెజార్టీ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా 50,000 మెజార్టీ ఇచ్చి మరి 3.5 లక్షలకు మెజార్టీని తీసుకొని వచ్చి మొట్టమొదటి తెలంగాణ పార్లమెంటు అభ్యర్థిగా మరి వంశీచందర్ రెడ్డి గారిని గెలుపొందడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో 15 సీట్లు విజయకేతను ఎగురవేస్తారని చెప్పి పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జ్ కల్వాన సుజాత తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.